కావ్య మారన్ కుర్రాళ్లకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు ఆమె పేరు మారు మోగుతుంది. ఇక ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లలో తన టీంను ఉత్సాహపరుస్తూ కనిపిస్తూ ఉంటుంది కావ్య. ప్రస్తుతం కావ్య మారన్ గురించి ఓ న్యూస్ నెట్టింటా వైరల్ అవుతోంది. క్రికెట్ అభిమానులకు కావ్య మారన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐపీఎల్ సీజన్లో ఆమె పేరు మారుమోగుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఓనర్ అయిన కావ్య ఆ జట్టు ఆడే ప్రతి మ్యాచ్కు హాజరవుతూ తన టీంకు ఉత్సాహపరుస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే క్రికెట్ చూస్తూ ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇక తన టీం గెలిస్తే చిన్నపిల్లలా మారిపోయి సంతోషంతో గంతులేస్తూ ఉంటుంది. ఇక జట్టు ఓడిపోతే మాత్రం బోరున ఏడ్చేస్తుంది. అందుకే నెట్టింట కావ్య ఫొటోస్, వీడియోస్ వైరల్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ల సమయంలో కావ్య సైతం స్టేడియంలో సందడి చేసింది. తాజాగా కావ్య పర్సనల్ లైఫ్ గురించి ఓ న్యూస్ ఇప్పుడు ఆమె అభిమానులకు షాక్ ఇస్తోంది. కావ్య మారన్కు యూత్లో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుంది. సన్ గ్రూప్ యజమాని కళానిధి మారన్ కూతురే కావ్య మారన్. ఆమె 33,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి ఒక్కతే వారసురాలు. ఇదిలా ఉంటే తాజాగా ఆమె ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్తో ప్రేమలో ఉందనే టాక్ వినిపిస్తోంది. అతడు మరెవరూ కాదు, కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్. నివేదికల ప్రకారం అనిరుద్, కావ్య ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నట్టు రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈ రూమర్స్పై అనిరుద్ పర్సనల్ టీం స్పందిస్తూ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. కావ్య, అనిరుద్ ఇద్దరూ మంచి స్నేహితులని చెప్పుకొచ్చారు. గతంలో అనిరుద్ పేరు హీరోయిన్ కీర్తి సురేష్తో వినిపించింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారంటూ టాక్ నడిచింది. కానీ ఇటీవలే కీర్తి తన చిన్ననాటి స్నేహితుడు యాంటోనీని పెళ్లి చేసుకుంది. ఇక ఇప్పుడు అనిరుద్ పేరు సన్ రైజర్స్ టీం యజమాని కావ్య మారన్తో వినిపిస్తోంది. అనిరుద్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ ఫామ్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. తెలుగు, హిందీ, తమిళం భాషల్లో ఎన్నో చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించారు.